రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా సంక్షేమ హాస్టల్స్ నిర్వహణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. సంక్షేమ హాస్టల్స్ విద్యాధికారులు వార్డెన్స్ తో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. కొన్ని హాస్టల్స్ వార్డెన్స్ పనితీరుపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కొన్ని హాస్టల్స్ లో దారుణ పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. పిల్లలకి భోజనాలు పెట్టే విషయంలో కక్కుర్తి పడుతున్నారన్నారు. హాస్టల్స్ లో ఇన్వర్టర్స్, ఆర్వో ప్లాంట్స్ పెడుతున్నామన్నారు. డైట్ బిల్లులు కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నామని తెలిపారు. గతంలో హాస్టల్స్ లో సరైన వంట సామాగ్రి కూడా లేవని చెప్పారు. పిల్లలు అన్నం తినడానికి ఇబ్బందులు పడుతున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సన్నబియ్యం పెట్టమని ఆదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, వార్డెన్లు పాల్గొన్నారు. మరి సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు లేదు మేడం, ఒకసారి ఫిజికల్ గా నేను తీసుకుందాం. ఒకసారి అందరినీ కలుస్తున్నట్టు ఉంటుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనము పర్సనల్ గానే కలుద్దామనే ఉద్దేశంతో ఈ మీటింగ్ సమావేశమయ్యామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి నేను తెలియజేసేది ఒకటే, ఇప్పుడు సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు, మరి ఎన్జేపీ సెక్రటరీ గారు, మరి మన ఫిజికల్ డైరెక్టర్ మీతో కూడా మేము ఇంటరాక్ట్ అయ్యాము. మరి నేను చెప్పేది ఒకటే, మీకు అందరికీ తెలుసు, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, పరిపాలన బాగుంటుంది. ఈరోజు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని బాగుండాలి. మీరు కూడా మేమన్నా ఈరోజు నేను మంత్రి 2 ఏళ్ళు అవుతుందేమో, మీరు డిపార్ట్మెంట్ లో పనిచేసి చాలా మంది సీనియర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. గతంలో ఏం జరిగిందో మనకు అనవసరం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి బీసీ బిడ్డలు చదువుకున్న బీసీ హాస్టల్స్ ఏ విధంగా మారాయో, మరి మనం ఈ ఆర్థిక లో బడ్జెట్ ఉండి ఫైనాన్షియల్ గా మీకు జీతాలు ఇవ్వడమే కష్టం. వాస్తవానికి 1వ తారీఖు మీకు జీతాలు వస్తున్నాయి. ఒక పక్క మీకు జీతాలు ఇస్తూ మరి అతి తక్కువ కాలంలో సార్ ఫస్ట్ రివ్యూ చేసింది మన బీసీ వెల్ఫేర్ తోనే మాతో కూర్చోబెట్టి రివ్యూ చేశారు. సార్కు కంప్లైంట్స్ అప్పుడు రావడం ఏంటంటే మినిమం ఫెసిలిటీస్ కూడా లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. డైట్ బిల్లులు సుమారుగా అప్పుడు మేము అధికారంలోకి వచ్చినప్పటికి 110 కోట్లు 120 కోట్లు డైట్ బిల్లులు కూడా పెండింగ్ ఉన్నాయి. రన్నింగ్ వాటర్ కూడా లేదు. మరి చాలా దారుణమైన పరిస్థితి అని ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రివ్యూ చేసింది మన డిపార్ట్మెంట్ తోనే రివ్యూ చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి బీసీలన్నా, బీసీ బిడ్డలన్నా ప్రత్యేకమైన ప్రేమ అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నేను ఒక మంత్రిగా మిమ్మల్ని ఆదేశించడం లేదు. మనం చేస్తున్న పనిని నిబద్ధతతో, బాధ్యతతో ఆ బిడ్డలు కూడా మన బిడ్డల్లాగే మీరు భావించాలి. ఎందుకంటే ఈరోజు కొన్ని హాస్టల్స్లోకి వెళ్తూ ఉంటే చాలా దారుణంగా, మీకు డైరెక్టర్ గారికి ఎలా అన్నారో మరి నాకు కూడా చాలా ఒక వాట్సాప్ లో నేను కూడా ఫోన్ నెంబర్స్ ఇచ్చి వస్తున్నా హాస్టల్స్ లోకి వెళ్ళినప్పుడు. అసలు కొన్ని చోట్ల బాగా చేస్తున్నారు. మరి 90 మందిలో 10 మంది చేసే తప్పు డిపార్ట్మెంట్ అంతటికీ పడుతాను. నేను అనేది 90 మంది నిబంధనతో పనిచేస్తున్నారు. ఆ భోజనాలు కాడ ఎందుకు కకృతి పడుతున్నారో నాకైతే అర్థం కావడం. పెరుగు కాడ, మరి కూరగాయల కాడ, ఇందాకే చెప్పారు చికెన్ ఇస్తున్నాం కదా మేము. మొన్నటి రోజు కూడా మీటింగ్ పెట్టుకున్నాం. ఆల్ వెల్ఫేర్ మినిస్టర్, ఆల్ సెక్రటరీ, డైరెక్టర్స్ పెట్టుకుని డైట్ బిల్ కూడా పెంచాలి. ఇన్ని చేసాము. డైట్ బిల్ పెంచడానికి కూడా మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. నేను తెలియజేసేది ఒకటి, ఈ అతి తక్కువ కాలంలోనే మనము బీసీ హాస్టల్స్ అన్నిటికీ రిపేర్ చేయించాం. మనం 13 కోట్ల రూపాయలతో చేయించాం. మన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ తో ప్రతి కలెక్టర్ తో మరి డైరెక్టర్ గారు, సెక్రటరీ గారు, నేను మాట్లాడడం, మరి సుమారుగా అది కూడా 25 కోట్లు 30 కోట్ల దాకా ఆ డబ్బులు కూడా మనం తీసుకొచ్చాం. మళ్ళీ ఇప్పుడు శాస్త్రీలో కూడా మళ్ళీ సుమారుగా 20 కోట్ల రూపాయల వరకు కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. గతంలో ఎప్పుడైనా జరిగిందా?
జరగల. మళ్ళీ ఇన్వెంటర్స్ అన్నిటికీ మనం పెట్టించాం. ఇన్వెంటర్స్ ఎందుకు పెట్టించాం? మధ్యలో మిమ్మల్ని మేము ధైర్యంగా అడగడానికి మీరు ఫస్ట్ మీకు కావాల్సినవి, పిల్లలకు కావాల్సినవి కూడా మేము ఏర్పాటు చేస్తే మీ దగ్గర నుంచి మేము రిజల్ట్స్ అడగటం మా ధర్మం. ఈరోజు ఒక పక్క మరి ఇన్వెంటర్స్ బిగించాం. ఇప్పుడు ఆర్ఏ ప్లాంట్ కూడా దగ్గరలో మార్చి లోపల మరి ఇన్వెంటర్స్ కూడా సుమారుగా అసలు రిటైర్లకు అయితే ఒక పక్క 13 కోట్ల రూపాయలు, మళ్ళీ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ వచ్చి మరి 30 కోట్ల రూపాయలు దాకా ఇచ్చాం. ఇప్పుడు శాస్త్రీలో 20 కోట్లు. అదే ఎంత ఇప్పుడు చెప్పండి? 20, 20, 20, 30, 50, ఒక 13, 54 కోట్ల రూపాయలు. డైట్ బిల్లు, పాతది డైట్ బిల్లు క్లియర్ చేస్తూ ఎప్పటికప్పటికి డిసెంబర్ వరకు కూడా డైట్ బిల్స్ ఇచ్చేస్తాం. మీరు అప్లోడ్ చేసేది ఉంటుంది అంతే. ఇచ్చేసామా లేదా చెప్పండి? మీ డైట్ బిల్ కూడా ఇబ్బంది లేదు కదా. మీకు డైట్ బిల్ 6 నెలలు, సంవత్సరం రోజులు పెండింగ్ పెడుతుంటే మీరు అక్కడ కూరగాయలు, పాలు, సరుకులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి అది కూడా ఇబ్బంది లేకుండా చేశాం. మరి ఈరోజు మరి ఆర్ఓ ప్లాంట్ కూడా 15 కోట్ల రూపాయలు, ఆర్ఓ ప్లాంట్ కూడా 15 కోట్ల రూపాయలు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మరి వాష్రూమ్స్ కూడా సుమారుగా 971 వాష్రూమ్స్ కూడా స్వచ్ఛ భారత్ కింద కూడా మనం శాంక్షన్ చేయించాం. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ స్కూల్ రీఓపెన్, హాస్టల్ రీఓపెన్ అయ్యే టైంకి మీరు పూర్తి చేయాల్సిన బాధ్యత మీదే అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి యూపీఎస్ కూడా మరి 20 కోట్ల రూపాయలతో